హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మృదులాస్ కార్నర్. ఈరోజు ఏంటి అంటే చామగడ్డ ఫ్రై. మీకు ఎక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేసినా ఈ ఫ్రై మాత్రం దొరకదు మీకు. ఇది స్పెషల్. ఇది మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఇది చెన్నై స్పెషల్ చామగడ్డ ఫ్రై. ఇది ఎట్లా అంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చి ఇది గెస్ట్ చేయమంటే కూడా చేయలేరు, అట్లా ఉంటుందన్నమాట. ఇది చాలా యమ్మీ టేస్టీ చామగడ్డ ఫ్రై. మనం ఇప్పుడు ఎట్లా చేయాలన్నా చూద్దాం. మొదటగా చామగడ్డలను తీసుకొని మనము మంచి కడిగిద్దాం వాటర్లో, వాటికి ఉన్న మట్టి అంతా పోయేట్టుగా. తర్వాత ఒక కుక్కర్ ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో చామగడ్డలను వేసి 2 గ్లాసుల వాటర్ వేద్దాం. వాటర్ వేసి లిడ్ పెట్టేసేసి ఒక 2 విజిల్స్ అయితే ఈ చామగడ్డలు ఉడికిపోతాయి. ఆ చామగడ్డలు ఉడికేంత వరకు ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఉడికించేసుకుందాం. చామగడ్డలను పీల్ చేసుకొని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టి దానిలో 2 చెంచాల ఆయిల్ వేసేసి మనము పీల్ చేసుకున్న చామదుంపలని కడాయిలో వేసి ఒక షాడో ఫ్రై లాగా చేసేసుకుందాం. నాలుగు దిక్కులు అటు ఇటు తిప్పుతూ మొత్తం మంచిగా ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఎక్కువ నూనె వేసుకొని కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను కొంచెమే ఆయిల్ వేసి, దీనికి కొంచెమే పడుతుంది ఆయిల్ కాబట్టి నేను కొంచెమే ఆయిల్ వేసేసి దీన్ని చేస్తున్నాను. ఇవి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కూడా తింటే చాలా బాగుంటుంది. ఇది 4 సైడ్ తిప్పుతూ దాన్ని మనం ఫ్రై చేసేసుకుందాం. చాలామంది చామగడ్డలని దురద వస్తుంది అని చెప్పేసి దీన్ని అవాయిడ్ చేస్తారు. కాకపోతే ఇలా చేసుకుంటే మాత్రము అస్సలు దురద అనేదే ఉండదు. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న చింతపండుని జ్యూస్ తీసుకొని ఒక 2 స్పూన్స్ వేసేసి దాన్ని ఏం చేద్దామంటే ఆ ముక్కలకు మొత్తము చింతపండు జ్యూస్ పట్టేట్టుగా కొంచెం ఫ్రై చేసుకుంటే ఒక మిక్సీ జార్లో 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ పుట్నాల పప్పు వేసేసుకుందాము. తర్వాత కారం ఒక 1/2 స్పూను, పసుపు ఒక 1/2 స్పూను, సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని 4-5 రెమ్మల ఎల్లిపాయలను వేసుకొని మిక్సీ కొట్టేసుకుందాం. ఆ పౌడర్ని మనం ఇప్పుడు చింతపండుతో ఫ్రై చేసుకున్న చామదుంపల పైన వేసి మనం వాటికి పట్టేట్టుగా కలిపేద్దాం. మనం ప్యాన్ తీసుకొని రౌండ్గా ఇలా అంటూ ఉంటే కొంచెం విడిపోతే స్పూన్తో ఇలా అనొచ్చు. తర్వాత ప్యాన్ను పట్టుకొని రౌండ్గా తిప్పుతూ ఉంటే ఆ పౌడర్ అంతా ముక్కలకు పట్టుకొని ప్రతి పీస్ రౌండ్ షేప్లో ఒక బాల్ లాగా వస్తాయి, చిన్న బాల్ లాగా వస్తాయి అన్నమాట. అది తినేంత వరకు అది ఏంటో తెలియదు. అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఈ డిష్ అవుట్ చేసుకున్న ముక్కలని మన ఇంటికి వచ్చిన గెస్ట్లు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా ఏంటో మనం చెప్పేంతవరకు అది ఏంటో తెలియదు. మా ఫ్రెండ్ కూడా అది నాకు పెట్టిన తర్వాత అది ఏంటి చెప్పు అని చెప్తే ఒక 10-15 మినిట్స్ వరకు నేను అది గుర్తుపట్టలేకపోయినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మృదులాస్ కార్నర్. నేను మీ మృదుల. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.